మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రోజున యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి రెండవ మాటను గురించి మీతో పంచుకోవాలని దేవుడు ఈ రోజున ఏర్పాటు చేసి ఉన్నాడు. కావున ఈ రెండవ మాటలో ఉన్నటువంటి గూఢార్థమైనటువంటి లేదా లోతైనటువంటి విషయాన్ని మనం ఈ రోజున మరి దేవుని యొక్క వాక్య ఆధారంతో ఉన్నటువంటి మాటల ద్వారా మనము నిరూపణ చేసుకుందాం. ఒకసారి మనము యేసుక్రీస్తు వారు శిలువ పలికినటువంటి ఆ రెండవ మాట ఏమిటో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క దొంగను చూస్తూ, దొంగ అయినటువంటి కుడివైపున ఉన్నటువంటి ఆ దొంగ పశ్చాత్తాపడినటువంటి విధానమును మరి యేసుక్రీస్తు వారు ఆలోచన చేసుకుని ఆ దొంగకు ఒక చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడండి. అందుకే ఆ యొక్క అవకాశం ఏమిటనగా యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా నీతో చెప్తున్నాను. గమనించండి ప్రేమలో దేవుని బిడ్డలారా, ఇక్కడ పరదేశు అన్నాడు, పరలోకము కాదు. పరలోకములకు పరదేశకు చాలా తేడా ఉన్నది. చాలా మంది దేవుని యొక్క వాక్యమును ఈ యొక్క మాటను అర్థం కాక పరలోకము అని అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క మాటను బట్టి యేసుక్రీస్తు వారు అలాగే ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఇద్దరు కలిసి పరదేశు అనేటువంటి యొక్క ప్రాంతములకు లేదా ఆ యొక్క లోకములకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి ఒకసారి ఆలోచించినట్టయితే ఇంతకు పరదేశం అనేది ఎక్కడ ఉన్నది అనేది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. అయితే యేసుక్రీస్తు వారు పలికినటువంటి యొక్క మాటను మరి దావీదు గారు లేదా యేసుక్రీస్తు వారి గురించి దావీదు గారు పలికినటువంటి మాటను మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును సూచిస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఆలోచన చేయండి. దావీదు గారు యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నటువంటి యొక్క మాటను ఆలోచన చేయండి. ఏమని చెప్తున్నాడు అనగా, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును సూచిస్తున్నాను. చూడండి, నా ఎదుట ప్రభువును సూచిస్తున్నాను అంటే యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క రాజ్యము ఏదైతే ఉన్నదో లేదా దావీదు యొక్క సింహాసనము అనేది ఏదైతే ఉన్నదో ఆ దావీదు సింహాసనమున యేసుక్రీస్తు వారు కూర్చుండబోతున్నాడు. లేదా ఆయన రాజ్యమును దావీదు ఏర్పాటు చేసినట్టు ఆ రాజ్యమును యేసుక్రీస్తు వారు మరి ఆ సింహాసనం అధిష్ఠించి రాజ్యమును దైవికమైనటువంటి రాజ్యంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు గారు ముందుగా గ్రహించి చెప్తున్నటువంటి మాట ఆలోచన చేయండి. ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతా యొక్క మాటను. ఆయన కూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును సూచిస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ యొక్క మాటను గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కదల్చబడను. నా రాజ్యము కదల్చబడదు, నా రాజ్యము నాశనము కాదు, నా రాజ్యం స్థిరముగా ఉంటుంది అనే విషయాన్ని దావీదు గారు ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనము, దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా రాయబడిందో. దావీదు చనిపోయిన తరువాత పరలోకంలోకి ఎక్కిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు గమనించండి. యేసుక్రీస్తు వారు దొంగతో ఏమని చెప్తున్నాడు? నేడు నీవు నాతో పరదేశంలో ఉండువు. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు. ఏమిటి యొక్క మాటకున్నటువంటి అర్థము?
ఆలోచించేయండి. దేవుని వాక్యంలో ఎంతో గూఢార్థంగా లేదా ఎంతో లోతైన విషయాలు దాగి ఉంటాయి, ఆత్మ సంబంధమైన విషయాలు, ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, దావీదు పరలోకంకి ఎక్కిపోలేదు. మరి దావీదు ఎక్కడ ఉన్నాడు? దావీదు ఉన్న ప్రాంతం ఏమిటి? లేదు, యేసుక్రీస్తు వారు దొంగతో మాట్లాడితే ఆ మాటను బట్టి ఆలోచించినట్లయితే ఇద్దరు కలిసి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, అలాగే కుడివైపు ఉన్నటువంటి ఆ దొంగ మరణించిన తర్వాత ఇద్దరు కలిసి ప్రదేశం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండు అనే మాటను స్వయంగా యేసుక్రీస్తు పలికినప్పుడు ఇద్దరు కలిసి ఆ యొక్క ప్రదేశం అనే ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు మరణించినప్పుడు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా ఆలోచన చేయండి. ఇంకా చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అందరూ అనుకుంటూ ఉంటారు, ఈ యొక్క వాక్యమును బట్టి మనిషి పుట్టుక లేదా మనిషి జన్మించిన తర్వాత వాళ్ళ యొక్క ఆయురార్థం అంతా జీవించిన తర్వాత, దేవుడు ఇచ్చినట్టు ఆయుష్ ఏదైతే ఉందో ఆయుష్ అంతా జీవించిన తర్వాత శరీరము మనలో కలిసిపోతుంది, మట్టిలో మరి అసీకిపోతుంది. మన్నుగా ఆ యొక్క చేయబడినట్టు మనిషి మన్నులోనే కలిసిపోతూ ఉన్నాడు. కానీ ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి ఆ దయచేసిన దేవుని ఎద్దకే వెళ్ళిపోతూ ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా ఒక మనిషి యొక్క ఆత్మ దేవుని దగ్గర ఎప్పుడు వెళ్తూ ఉన్నది? ఈ యొక్క వాక్యం బట్టి చాలా మంది పొరపడుతూ ఉన్నారు. వెంటనే చనిపోయిన తర్వాత శరీరమేమో సమాధిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ డైరెక్ట్ గా దేవుని దగ్గర వెళ్ళిపోతుంది అని అనుకున్నట్టుగా అనుకుంటూ ప్రసంగాలు కూడా మనం వింటూ ఉంటాము, అనేక ప్రసంగాలు. కానీ అది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకసారి చూద్దాం. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోవును. కాబట్టి ఎప్పుడు జరుగుతుంది దేవుని ఎద్దకు ఒక మనిషి యొక్క ఆత్మ ఎప్పుడు జరుగుతుంది అని దేవుని వాక్యాన్ని కనుక మనం ప్రశ్న వేస్తే, దేవుని వాక్య ఆధారపడుతున్నటువంటి విధానం మనం ఆలోచించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు భక్తుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. అంటే ఒక మనిషి పరిశుద్ధంగా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సమాధానకర్తయగు దేవుడే. అంటే మనిషి వల్ల కానిది, మనిషి తన పాపమును తాను తీసుకోలేడు కాబట్టి, తన పాపమును తాను పరిహరింపలేడు కాబట్టి దేవుడే స్వయంగా తన కుమారుని ఈ లోకమును పంపించి మన పాప పరార్థమై శిలువ మీద బలియాగం ద్వారా లేదా మరణంలో జయించి ఆ సమాధిని జయించినటువంటి గొప్ప వాస్తవాన్ని మనకు గ్రంథంలో లిఖించి, ఇదిగో ఈయన ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. మరొకసారి చదువు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. తర్వాత వస్తున్నాడు, తర్వాత యొక్క మాటలో ఉన్నటువంటి భావాన్ని ఆలోచించండి. తర్వాత ఆ వచనంలో ఉన్న ఈ యొక్క వచనంలో మీ ఆత్మయు, చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏమంటున్నాడంటే మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, అనగా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం కలిగి, అలాగే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిందారహితముగాను సంపూర్ణంగా జీవించాలి. అటువంటి వారు యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు పరలోకంలో ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎంత క్లియర్గా రాస్తున్నారు చూడండి, ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి దేవుని యొక్క వాక్యంలో. మరొకసారి చదువుతాను.
సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును నా ప్రభువైన యేసుక్రీస్తు రాకయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు, ఆ రాకడ లేదా మన మరణము వచ్చే వరకు పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిన ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క పరదేశం అనేటువంటి ప్రాంతం ఎక్కడున్నది? యేసుక్రీస్తు వారు కలిగినటువంటి పరదేశం అనేది లేదా ఆ దొంగతో కలిగినటువంటి మాటలను బట్టి ఆలోచిస్తే ఒకసారి ఆలోచిద్దాం. ఇక పరదేశంలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటనగా పాతాళము. ఏమిటంటే పాతాళము అనేటువంటి ఒకటి ఉన్నది. ఎవరు ఆ పాతాళంకి వెళ్తారు అనగా దేవుని చిత్తమును ఎరగకుండా, దేవుని నిర్ణయం ఏదో తెలుసుకోకుండా, దేవుని చిత్త ప్రకారం జీవించకుండా ఉన్నటువంటి వారు ఈలోక సంబంధమైన రీతిగా జీవిస్తూ, తనకిష్టమైనట్టుగా జీవిస్తూ, అపవాది యొక్క క్రియలు చేస్తూ ఉన్నటువంటి వారు ఆ యొక్క పాతాళంకి వెళ్తారు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యము. అయితే ప్రాముఖ్యంగా ఒకసారి ఆలోచించేద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దావీదు గారు పలుకుతున్న ఇక మాటలు చూడండి ప్రేమైనటువంటి దేవులారా. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చూడండి ప్రేమైన దేవులారా, అనగా యేసుక్రీస్తు వారి యొక్క దేహమును కుళ్ళు పట్టదు అని దావీదు గారు ముందే గ్రహించి తన పరిశుద్ధాత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి మాట యేసుక్రీస్తు వారిలో ఇక్కడ నెరవేర్చబడుతున్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే దావీదు గారు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ యొక్క సందర్భము లేదా ఈ గడియ గురించి రాబడినటువంటి సందర్భం మనం ఆలోచన చేస్తున్నాము. చూడండి ప్రేమైన దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నామో, దావీదు గారు ఎంతగా భవిష్యత్తుల గురించి చెప్తున్నాడో ఆలోచన చేయండి. ఇంకా చూస్తే 2వ అధ్యాయం 31వ వచనం చూస్తున్నా చదివితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనము, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. దావీదు గారు ఏం చెప్పారండి? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము గురించి, ఆయన శరీరం కుళ్ళిపోలేదు అని దావీదు గారు ముందుగా తెలుసుకుని చెప్పాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. అంతేకాకుండా ఆయన పునరుత్థానం గురించి కూడా చెప్పాడు. ఆయన తిరిగి లేస్తాడు, ఆయన సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడే ఉన్నాడు అనే విధంగా అక్కడ దావీదు కలిగినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ చదవబడినటువంటి ఇక వాక్యంలో చూస్తే ఒకసారి దావీదు గారు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో లేడు, ఆయన పరలోకానికి ఎక్కిపోలేదు అని అన్నాడు. యేసుక్రీస్తు వారు పరదేశుకు ఆ దొంగతో పాటు ఇద్దరు కలిసి పరదేశకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఇక్కడ దావీదు గారు చెప్తున్నట్టుగా ఈ యొక్క మాటలు చూస్తే మరి ఇక్కడ పాతాళము అనేది ఎందుకు నేను ముందుకు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ పాతాళము సంబంధించిన విషయంలోనే పరదేశమైనటువంటి యొక్క విధానం మనకు కనబడుతుంది. వాక్య ఆధారంతో ఉన్నటువంటి మాటలు అవి ఎలా వస్తాయో మనం దేవుని యొక్క వాక్యం నుండి ముందుకు కొనసాగుదాం ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనేది గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ప్రేమ దేవులారా, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడను, మృతుడనేది గాని యుగ యుగంలో సజీవుడనే ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని దావీదు గారు ముందుగానే తెలియజేశాడు. అలాగే ఇంక చూస్తే మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు, చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏ తాళపు చెవులండి? మరణము యొక్క తాళపు చెవులు. రెండవది పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు.
ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాలి లేదా పరలోకానికి వెళ్ళాలా అనే విషయాన్ని డిసైడ్ చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి వాని యొక్క క్రియల ద్వారా వాళ్ళ యొక్క జీవిత ఆధారంతో ఉన్నటువంటి ఆ జీవితం బట్టి నరకంకి వెళ్ళాలా లేదా పాతాళానికి వెళ్ళాలా పరలోకంకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేది ఎవరంట? యేసుక్రీస్తు వారు. అందుకే మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం ప్రేమ. ఇప్పుడు మన జీవిస్తున్న జీవితం బట్టి దేవుడు రేపు దినాన రెండవ రాక వచ్చినప్పుడు మన క్రియలను బట్టి నా జీవితమును బట్టి నువ్వు జీవించినా లేదా నేను జీవించిన జీవితం బట్టి ఎట్లు డిసైడ్ చేస్తాడో మన క్రియలను బట్టి ఆలోచన చేద్దాం. ప్రేమ బిడ్డలారా, ఎవరికి వారే ఆలోచన చేయండి. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, అక్కడ మరణం యొక్కయు తాళపు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నవి. అయితే ఇక్కడ పాతాళంకు పరదేశకు సంబంధం ఏంటి అని ఒక ప్రశ్న మీరు వేయవచ్చు. చూద్దాం ప్రేమ బిడ్డలారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. చెవిగలవాడు వినును, ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనెత్తును. యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు ఇక మాటను చూడండి. ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. జయించువాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనెత్తును అంటున్నాడు. అంటే జీవవృక్ష ఫలము, ఈ యొక్క జీవవృక్షం గురించి మనం ఆలోచన చేస్తే ఇక జీవవృక్షం ఎక్కడ కనబడుతుంది అనగా ఆది కాండంలో మొట్టమొదటగా ఏదైనా తోటలో కనబడుతుందండి. ఏదైనా తోటలో కనబడుతుంది. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు అక్కడ ఈ ఫలము తిని వారు నిత్యము జీవించదురేమో అని అనగా తప్పు చేయకముందు పాపం చేయకముందుకు వారు ఎక్కడ ఉన్నారు? ఏదైనా తోటలో ఉన్నారు. ఏమి తిని బతుకుతున్నారు? అక్కడ తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఒక్క చెట్ల యొక్క ఫలములు తిని భుజిస్తూ అక్కడ జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే పాపము అపవాది యొక్క మాటలని పాపముకు లోనై మరణానికి మరి అక్కడ దాసోహం అయిపోయారో లేదా మరణానికి లోనయ్యారో, దేవుడు ఈ జీవవృక్ష ఫలము ఏదైతే ఉందో అనగా వాస్తవంగా అప్పటి వరకు ఈ యొక్క జీవవృక్ష ఫలములు తినటానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు ఏదైనా తోటలో. అలాగే మంచి చెడ్డల ఫలం ఇచ్చు ఆ చెట్టు ఫలం తినడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఎందుకు రెండింటి మధ్య తేడా ఏమిటనగా ఆ మంచి చెడ్డల ఫలము తింటే మరణానికి పాత్రుడు అవుతాడు, ఈ జీవవృక్ష ఫలము తింటే నిత్య జీవం పొందుకుంటారు. కానీ మానవుని యొక్క నిర్మాణము పరిశుద్ధం అనేది కానీ నిర్మాణము మొట్టమొదటి జరిగింది. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగినటువంటి ఆ జీవితము ఆ నిర్మాణంలో ఉన్నటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆత్మ ఏదైతే మన ఆదాము యొక్క నాశకరంధ్రంలో ఉన్నటువంటి ఆత్మ పవిత్రమైనది. కాబట్టి వారి యొక్క జీవితంలో ఈ యొక్క జీవవృక్ష ఫలము ఏదైతే తినటానికి అవకాశం లేదు ఏదైనా తోటలో. గమనించండి ప్రేమ దేవులారా, ఏ తోటలో ఈ యొక్క జీవవృక్ష ఫలం తినడానికి అవకాశం లేదు, అవసరం లేదు. అవకాశం కాదు, అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు అక్కడ జీవిస్తున్నారు పరిశుద్ధమైనటువంటి జీవితము. కాబట్టి వారు అక్కడ పాపం లేనటువంటి వారుగా జీవించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాట చెప్తున్నట్టు మాటను బట్టి ఆలోచించేద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అక్కడేమో అవకాశం లేదు, కానీ ఇక్కడేమంటున్నాడు? అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీవవృక్ష ఫలములు తినడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రేమిలారా, ఆలోచన చేద్దాం. ఇంకా మరొక విషయానికి వస్తే, ఇది వృక్షము జీవవృక్షము అనగా మనం అనుకుంటూ ఉంటాము ఇది మనకు కళ్ళకు కనబడే ఒక చెట్టు అనుకుంటారేమో.
కళ్ళకు కనబడుతుంది కదా ఆ చెట్టు కదా, ఆ చెట్టుకు కలిగే ఆ కాసేటి కాయలు మనం తింటే మన జీవం కలుగుతుందేమో అనుకుంటాం. కానీ వాస్తవంగా జీవ వృక్షము అనగా యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడై తిరిగి లేచాడు. సజీవుడే తిరిగి లేచాడు. జీవవృక్ష ఫలము అనగా ఆయన ద్వారా నిత్యము జీవించినట్టే ఆ ఫలమును పొందుకుంటాము. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు వారు చెప్పిన యొక్క మాటలు నూతన ఏదైనా తోటలు అనగా సంఘములో నాటబడిన జీవవృక్ష ఫలములు అనగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో నీవు ఉన్నప్పుడు నిత్య జీవం పొందుకునే విధంగా ఆయన ద్వారా ఆయన మాటలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జీవవృక్షము లేదా జీవవాక్యముల ద్వారా నీవు నిత్య జీవం పొందుకునేటువంటి లేదా పరలోకం పొందడానికి పరలోకం చేరడానికి అవకాశం ఉన్నదని లేఖనం తెలియజేస్తున్న ప్రేమైనటువంటి దాన్ని బట్టి ఆలోచన చేయండి. కాబట్టి ఇది నూతన ఏదైనా తోటతో సమానము. ఆ ఏదైనా తోటలోనేమో జీవవృక్ష ఫలము తినటానికి అవకాశం లేదు. వారు పరిశుద్ధ కలిగినటువంటి జీవితము పాపం చేయక మునుపు. కానీ పాపం చేసిన తర్వాత దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుడు ఆలోచించండి. ఇంకా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనములు చదువుకుందాము. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనములు చదువుకుందాము. క్రీస్తునందున్న యొక్క మనుషును నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశముతో కొనుపబడెను. అతడు శరీరంతో కొనుపబడను నేను ఎరుగను, శరీరము లేక కొనుపబడను నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపబడి, చూడండి ప్రేమ దేవులారా, అతడు పరదైసులోనికి కొనుపబడి వర్ణింప శక్యము కాని మాటలు వినను. వర్ణింప శక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఆ మనుషుడు ఎవరో తెలియదు. ఆ మనుషుడైతే నేను ఎరుగుతున్నా, కానీ ఆ మనుషుడు ఎలాగంటే 14 సంవత్సరం కిందట 3వ ఆకాశంతో కొనుపబడను. శరీరంతో వెళ్ళాడో ఆత్మతో వెళ్ళాడో నాకు తెలియదు, కానీ అతను మాత్రం ఎక్కడికి వెళ్ళాడు అనగా పరదైసులోనికి వెళ్ళాడు అంటున్నాడు. పరదైసులోకి కొనుపబడి అంటే ఒక వ్యక్తి భూమి మీద మనిషి పుట్టిన తర్వాత, మనిషి జన్మించిన తర్వాత ఆ యొక్క జీవితం అంతా జీవించి మరణించిన తర్వాత 2 ప్రాంతాలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకటి పాతాళము, రెండవది పరదైసు. అనగా డైరెక్ట్గా పరలోకంలో వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదండి. చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రసంగ గ్రంథము ఇందాక చదవబడినట్టు ఆ మండి అనేది వెనుకటి వల్లే ఆ యొక్క భూమిలోకి చేరును. దేవుడు చేసినట్టే ఆత్మ ఆ యొక్క దేవుని దగ్గర వెళ్తుంది అనే మాట ఏదైతే ఉందో అది భవిష్యత్తును దేవుడు ఉద్దేశించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత జరిగేటువంటి మాట అది. కాబట్టి ఆలోచించండి ప్రేమ దేవులారా, ఇక్కడ ఏమంటున్నాడు? శరీరంతో కలుపబడిన తెలియదు, శరీరము లేక కలుపబడిన నేను ఎరుగను, అది దేవునితో తెలియను. అట్టి మనుషులు నేను ఎరుగుదును. అతడు పరదేశులతో కలుపబడి ఏమంటున్నాడు ఈ యొక్క వ్యక్తి? ఏమన్నాడు అనగా పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అతడు కొన్ని మాటలు విన్నాడంట. ఆ మాటలు విన్న తర్వాత ఆ మాటలు మనుషులు అనేటువంటి వారు పలుకకూడదు అంటండి. అటువంటి మాటలు అన్నాడంట ఆ యొక్క వ్యక్తి. ఎక్కడ నుండి? పరదేశంలో ఉండి. ఏమన్నాడు? ఎందుకు ఈ యొక్క మాట మాట్లాడడం మనకైతే తెలీదు. మనుషులు ఈ యొక్క మాట పలుకకూడదు అంటే ఎంతటి మరి దేవునికి విరోధంగా, నాకు తెలిసి దేవునికి విరోధంగా పలికిన మాటలు ఉన్నాడేమో. దేవునికి అనుకూలమైన మాటలైతే కాదు అనుకుంటున్నాను. దేవునికి అనుకూలమైన మాటలైతే ఈ యొక్క మాటలు సజీవమైనవి, దేవునికి మనుషులకు ఉపయోగపడే మాటలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మాటలు మనుషులు పలుకులేకూడదు అంటే దేవునికి విరోధమైన మాటలు విన్నాడు ఆయన. ఎక్కడి నుండి ఉన్నాడు అనగా పరదేశంలో నుండి ఉన్నాడు. 2 సంవత్సరాల కిందట 3వ ఆకాశంతో కొనుపబడను. 3వ ఆకాశంతో కొనుపబడను నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి మనుషులు నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపబడి ఏమన్నాడు?
అంటే పరదేశంలో నుండి ఉన్నాడంటే ఇంకా అక్కడ వేరే ప్రాంతం ఏమైనా ఉన్నదా అంటే అక్కడ వేరొక ప్రాంతం ఉన్నది. ప్రేమలంటే ఏమిటారా ఆ యొక్క మాటలు ఆ యొక్క ప్రాంతం ఏంటో, ఈ యొక్క పరదేశకు పాతాళములకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సంబంధం ఏమిటో, ఈ యొక్క వ్యక్తి ప్రతి ఒక్క మనిషి కూడా పలకనటువంటి మాటలు ఎక్కడి నుండి విన్నా అంటే ఏ ప్రాంతం నుండి వస్తే ఉన్నాడో ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి మనకి ఆలోచన చేద్దాం. ప్రేమలారా ఒకసారి మనకు తెలిసినటువంటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లాజరు ధనవంతుడి చరిత్ర మనకు తెలిసి ఉన్నది. లాజరు ధనవంతుడి చరిత్ర మనకు తెలుసు. ఒకసారి ఆ యొక్క మాటలు చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు అనగా ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, చూడండి ప్రేమ దేవులారా, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో నుండి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి అబ్రహామును చూస్తూ, ఆ అబ్రహామును ఆనుకున్నటువంటి యొక్క లాజరు గారిని చూస్తూ ఈ యొక్క మాట పలుకుతున్నాడు. ఏమని పలుకున్నాడు అనగా 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన రేలి కొనను నెలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. గమనించండి ప్రేమ దేవులారా, పాతాళంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతుడు అబ్రహాం గారు రొమ్మును అనుకున్నటువంటి లాజరును చూపిస్తూ అబ్రహాంతో మాట్లాడుతున్నట్టు మాటను చూద్దాం. ఆ యొక్క మాట ఏమని చెప్తున్నానంటే, ఈ యొక్క అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, ఆ లాజరును పంపి నా నాలుక మీద కొద్దిగా ఒక్క నీటి చుక్క వేస్తే నా నాలుక యొక్క మంట అనేది తగ్గుతుందేమో అన్నట్టుగా ధనవంతుడు పలుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, అయితే ఎందుకు ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క సందర్భం బట్టి ఆలోచిస్తే ఇక్కడ ధనవంతుడికి ఎవరు కనబడుతున్నారు అనగా లాజరు అబ్రహాం కనబడుతున్నాడు. అంటే ఫేస్ టు ఫేస్ కనబడుతున్నవారు మాట్లాడుతున్నారు, ఫేస్ టు ఫేస్ కనబడుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ తర్వాత వచ్చిన చూస్తే అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేస్తున్నాము. ఏమంటున్నాడంటే అబ్రహాం గారు సమాధానం చెప్తున్నాడు. యొక్క అబ్రహాం గారు ఎప్పటి వాడండి? పాత నిబంధన గ్రంథంలో సుమారు 2000 సంవత్సరంలో 2500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తిని ఈ ధనవంతుడు చూస్తూ ఈ యొక్క మాటలు పలుకున్నటువంటి ఆ యొక్క మాటలను బట్టి తర్వాత అబ్రహాం గారు సమాధానం ఇస్తున్నాడు. చూద్దాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు జీవించావు, సుఖం అనుభవించావు, ఎవరి మాట అనలేదు. ఇదిగో దేవుని వాక్యం ఇలాగా చెప్తున్నది, దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించాలనే విషయాన్ని ఎవరైనా చెప్తే నువ్వు వినలేదు. నువ్వు అక్కడ ఈ లోకంలో జీవించినప్పుడు ఒక రాజుగా ఉన్నావే కానీ దేవుని దృష్టిలో నీవు యథార్థవంతుడిగా లేవు. కాబట్టి నీకు ఆ యొక్క పాతాళము నీకు ఇవ్వబడింది. కాబట్టి ఆ అగ్ని జ్వాలలో నువ్వు కాల్చబడుతున్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ అబ్రహాం గారు చదివిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అలాగనే తర్వాత లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే నీ ఇంటి పక్కన, నీ ఇంటి ముందు ఒక భిక్షగాడిలాగా ఉన్నటువంటి ఇక లాజరు, చూడండి, మేము మహారాజు, అన్ని సుఖాలు అనుభవించావు, రాజరికం చేశావు, రాజ్యం పరిపాలన చేశావు, కానీ నీ రాజ్యంలోనే నీ ఇంటి ముందే అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నట్టు ఇక లాజరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని అంటున్నాడు. సాక్షాత్ ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు అనగా అబ్రహాం గారు చెప్తున్నాడు. ఈ యొక్క మాట చదువుకుందాం.
అలాగనే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు అంటున్నాడు. అంటే పాతాళములకు ఈ యొక్క అబ్రహాం గారు ఈ యొక్క లాజరు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతములకు మధ్య దూరము ఎంతలో దూరం అనగా పిలిస్తే పలికేటువంటి దూరమే. ఎంత దూరం అండి? పిలిస్తే పలికేంత దూరమే. కాబట్టి పిలుస్తున్నాడు, పలుకుతున్నాడు, సమాధానం చెప్తున్నాడు అడిగిన దానికి అబ్రహాం గారు. అయితే వీళ్ళేమో నెమ్మది కలిగి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు, ఈ ధనవంతుడేమో అగ్ని జ్వాలలో ఉన్నటువంటి యొక్క నరకములు లేదా ఆ యొక్క ప్రదేశం కానిది ఏమంటారు, పాతాళంలో ఉండి నరకయాత్ర అనుభవిస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని ఆలోచన చేయండి. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. 26వ వచనం చదువుకుందాం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు, చూడండి ఇక్కడ అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పో జాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధమంతబడి ఉన్నదని చెప్పాను. ఒకవేళ నీ మీద ఒకవేళ మా మీద మాకు నీ మీద ఒక జాలి పడినా, అయ్యో అని ఒకవేళ నీ మీద జాలి పడి ఒక ప్రేమ కలిగిన మాకు అక్కడి నుండి ఇక్కడ రావటానికి, ఇక్కడ నుండి అక్కడ రావటానికి మధ్యలో ఒక అగాధము ఏర్పడి ఉన్నది అంటున్నాడు. చూడండి ప్రేమ దేవులారా, మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో మీకు కనబడుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మధ్యలో 2 గీతలు గీశాను. ఈ 2 గీతల్లో అగాధము అనేటువంటి పేరు ఉంది చూడండి. పైన పరదేశం ఉంటుంది, మధ్యలో అగాధం ఉంది, కింద పాతాళము లేదా నరకము ఉంటుంది. కాబట్టి పైన ఉన్నటువంటి అబ్రహాం గారు, లాజరు గారు అగాధంలో లేదా నరకంలో ఉన్నటువంటి ఇక ధనవంతుని చూస్తూ చెబుతున్నటువంటి యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవులారా, ఈ యొక్క ఫోటో మీకు క్లియర్గా కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పైన ఈ యొక్క 2 గీతల మధ్య ఉన్నటువంటి ప్రాంతము అగాధము అనగా ధనవంతుడు ఉంచబడినటువంటి ప్రాంతము. పైన ఈ అగాధం పైన ఉన్నటువంటి ప్రాంతమే పరదైసు. ఈ యొక్క పరదైసుకి ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగతో యేసుక్రీస్తు చెప్తున్నట్టు మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అనగా ఇక పరదైసుకు వెళ్ళారు, పరలోకములకు కాదండి. చాలా మంది పొరపడుతున్నారు, ఇక మా పరదేశే పరలోకం అనుకుంటూ ఉంటారు. పరలోకం అయితే కాదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అనగా పరదేశకు వెళ్ళారు. ఈ యొక్క పరదేశంలో ఎవరు ఉన్నారు అనగా అబ్రహాం గారు ఉన్నారు, లాజరు ఉన్నారు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఈ పరదేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఈ పరదేశంలో నివాసం చేస్తూ జీవ వృక్ష ఫలములు భుజిస్తూ అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఆత్మ కలిగినటువంటి పవిత్రత కలిగినటువంటి జీవితము. శరీరరీతిగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు చనిపోయారు, కానీ వారు ఎక్కడ ఉన్నారు అనగా ఈ పరదేశం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి యేసుక్రీస్తు వారు కుడివైపున ఉన్నటువంటి దొంగ, ఆయన కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు వారితో ఆ యొక్క శిలువ మరణమును చూస్తూ పశ్చాత్తాపడి ఆయన అడిగినటువంటి ప్రశ్న, నేడు నీ రాజ్యం వచ్చినప్పుడు నీతో ఈ రాజ్యంలో నాకు చోటిస్తావా అనేటువంటి ఆ యొక్క మాటను బట్టి యేసుక్రీస్తు వారు ఆయన పశ్చాత్తాపమును గ్రహించి ఇక పరదేశంలోకి వెళ్ళడానికి ఆ కుడివైపు దొంగకు ఆ యొక్క దొంగకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రేమలో దేవుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు కదా, ఇక ప్రదేశ్కి వెళ్ళారు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అనేక మంది పరిశుద్ధులు కలిగినటువంటి జీవితం జీవించినటువంటి అబ్రహాం గారు మొదలుకొని పాత నిబంధన చరిత్రలో ఎంతమంది పరిశుద్ధులు ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలందరూ కూడా అక్కడ ఉన్నారు. వారే కాకుండా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినటువంటి జీవితంలో ఎవరైతే జీవించారో వారందరూ అక్కడ ఉంటారు. పరదేశంలో ఎప్పటి వరకు ఉంటారనగా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వచ్చే వరకు అక్కడే ఉంటారు. చూడండి ప్రేమలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వచ్చే వరకు అక్కడ ఉంటారు. అలాగే ఇంకా చూస్తే మనము ప్రేమలో దేవుడు ఆలోచించండి, ఇంకేమంటున్నాడు,
అబ్రాహాం గారు ఏమని చెప్తున్నారు చూడండి. అంతేగాక ఎక్కడి నుండి మీ యొద్దకు వారు దాటిపోజాలకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు జాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినది. కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క నరకానికి వచ్చి వీరితో మంచి చెడ్డ మాట్లాడుకోవటం, లేకపోతే వీరిని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఇక్కడ రావటానికి అవకాశం లేదు. కాబట్టి ఏముందంటే ఇక్కడ అగాధం ఉంది, అగాధం ఉన్నది. నేను పరదేశంలో నెమ్మది పొందుతున్నాము, నువ్వైతే నరకయాతన పొందుతున్నావు, మమ్మలను నీ దగ్గర రమ్మంటున్నావు, అది సాధ్యపడని విషయము అని అబ్రాహాం గారు స్వయంగా చెప్తున్నటువంటి విషయం అండి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించుకుని ప్రేమ దేవుడులరా, పరలోకము వేరు, పరదేశు వేరు. పరలోకము ఎప్పుడు మనిషికి చేరుకుంటాడు అనగా యేసుక్రీస్తు రెండవ రాక వచ్చిన తర్వాత, మంచి చెడ్డల యొక్క తీర్పు జరిగిన తర్వాత, ప్రధాన యొక్క విధానం ఏదైతే ఉందో దానిని బట్టి, ఆ తీర్పుని బట్టి మంచివారు చూడండి బహుమతి పొందినటువంటి వారు పరలోకంలోకి వెళ్తారు. శిక్షింపబడినటువంటి అనగా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నరకానికి వెళ్తారు. కాబట్టి ఈ విషయాన్ని చూడండి ప్రేమదేవులారా, ఇక్కడ స్వయంగా అబ్రాహాం గారి యొక్క సాక్ష్యం చూస్తూ ఉన్నాము. అబ్రాహాం గారితో ఆ యొక్క మాటలను బట్టి మనం ఆలోచిస్తే, ఒకవేళ రేపటి దినాన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినా కానీ ఎత్తబడినటువంటి వారు, పరలోకం జరిగినటువంటి వారు, అలాగే విడబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వీరు విడిగా ఉంటారేమో కానీ వారికి వీరికి ఏమాత్రం సంబంధం లేదు, ఉండదు. అదే రీతి ఇక్కడ చెప్తున్నాడు, వారు పరిశుద్ధ కలిగినటువంటి పట్టణంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నట్టు ప్రజలుగా ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకారంగా నమ్మినటువంటి వారు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నరకంలో నిత్య అగ్నిలోకి పాల్పొంది మరి యొక్క యుగయుగములో ఆ నరకంలో పాల్పొందుతారు. ఈ యొక్క పరలోకంకి వెళ్ళినటువంటి వారు యుగయుగంలో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తుంటారని ఇక్కడ లేఖనం తెలియజేస్తున్న ప్రేమనట్టు దేవుట్లారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కలిగినటువంటి ఇక మాటలు ఉన్నటువంటి అర్థం ఏమిటనగా, పరదేశం వేరు, పరలోకం వేరు. తర్వాత ఈ పరదేశకు వెళ్ళటానికి లేదా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఆ పరిస్థితులు కలిగినటువంటి వారిని యేసుక్రీస్తు వారు ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ కలుసుకొని మాట్లాడినట్టుగా మనం చూస్తామండి. ఇంకా మీకు ఇంకా పూర్తిగా వివరణ కావాలంటే ఒక వచనం చదివి మీకు వివరణ ఇస్తాను. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 52-53 వచనాలు చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 52-53 వచనాలు చదువుకుందాము. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. చూడండి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు పరలోక అనగా ఆ యొక్క ఏదైతే పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మలు శరీరం కలిగినటువంటి వారుగా లేచాయి. చూడండి, క్లియర్గా రాయబడిందండి. ఆ రోజు జరిగింది యొక్క ఘట్టం లేదా యొక్క సందర్భము నిజంగా జరిగినటువంటి విధానం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. లేచి ఏమైంది అక్కడ, వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత అనగా యేసుక్రీస్తు వారు సమాధి నుండి జయించి తిరిగి లేచిన తర్వాత ఆదివారమున చూడండి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కనబడ్డారు. ఉదాహరణకు మన పితరులు ఉన్నారనుకున్నాం. మన పితరులందరూ కూడా చనిపోయేప్పటికీ చనిపోయారు. కానీ హఠాత్తుగా మనకు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఏమనుకుంటావు? ఏ దెయ్యమో ఏ భూతమో వచ్చింది అనుకుంటావో?
కానీ అక్కడ దెయ్యం రూపంగానో భూతం రూపంగానో మనం అనుకున్నట్టుగా మానవ ఆలోచన రీతిగా అక్కడ కనబడలేదు. ఆత్మగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధంగా శరీరం దాల్చి బయటకు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారనగా ఇదిగో ఈ యొక్క పరదేశంలో నుండి వచ్చారు. ఈ పరదేశం నుండి వచ్చి వారు అనేక మందికి కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుడిలారా. కాబట్టి ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. అదే ప్రశ్న నీవు వేసుకో. నేడు నేను దేవునితో పాటు లేదా దేవునికి పరిశుద్ధులతో పాటు పరదేశంలో ఉండాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత నేను పరలోకమునికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగినట్లయితే నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారే ఉండాలి. ఆ సత్యం తెలుసుకోండి. ఆ సత్య నిజమైనటువంటి వాక్యం ఉన్నటువంటి పురాతనమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనము ఎంతో అనేక మంది దేవునికి స్వార్థ ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ సత్యము మిమ్మల్ని సర్వసత్యము నడిపించి ఆ అపవాది యొక్క లేదా నరకం నుండి అగ్నిజ్వాల నుండి తప్పించి ఆ పరదేశంలో నుండి తిరిగి యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోక పట్టణం తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు రెండవ రాకడలో రానే ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజున యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎప్పుడో తెలియదు, కానీ మనము చనిపోయిన తర్వాత పరదేశంలో ఉంటామా, పాతాళంలో ఉంటామా? యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత పరదేశంలో నుండి పరలోకానికి వెళ్తామా, లేదా అగాధంలో ఉంచబడి యుగయుగములు అక్కడే అగ్ని జ్వాలలో కాల్చబడతామా? మనమే ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనకు ఆ యుగయుగములో నశించేటువంటి ఆ పాతాళము, అగ్నిజ్వాలలు, ఆ నరకం అనేది వద్దు అనుకుంటున్నావా? ఈరోజు చనిపోయినట్టు మన బ్రతుకు జీవించినంత కాలము దేవుని వాక్యానుసారంగా జీవించుదాం. ప్రదేశంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకానికి ఎత్తపడే విధంగా మన జీవితాలను కట్టుకుందాం ప్రేమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలోచన చేసుకొని మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలని కోరుతూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా వందనములు.